నమస్కారం. జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ఆలేరు మున్సిపల్ పరిధిలోని ఆదర్శనగర్లో ఉన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి. సమస్య చాలా తీవ్ర స్థాయిలో ఉండటం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ అయినా కూడా అభివృద్ధికి నోచుకోలేదని, ఇళ్లలో నుండి వచ్చే మురుగునీరు అంతా ఒకే దగ్గర చేయడంతో చెడు వాసన వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు కోసం తెచ్చిన పైపులు నిరుపయోగంగా పడి ఉన్నాయని, ఇకనైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆలేరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కలకుంట్ల లోకేష్ ఆధ్వర్యంలో డ్రైనేజీ విషయంపై మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నా పేరు బోడా వెంకటయ్య. గత 20 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకున్నాను. 20 సంవత్సరాల నుంచి ఆదర్శ నగర్ అనే ఆలేరులో బస్ స్టాండ్ వెనుక ఆదర్శ నగర్ అనేది ఒక పెద్ద పేరు. ఆదర్శ నగర్ అనే పేరుకే కానీ అంతా మొత్తం మురికివాడ, స్లమ్ ఏరియా, మొత్తం మురికి నీళ్ళు, మురికి కాలువలు. ఎక్కడ చూసినా ఆలేరు బస్ స్టాండ్ వెనకాల చూసి దాదాపు ఒక 10-15 మోరీలు లేకుండా మొత్తం ఎక్కడెక్కడ చూసినా ఇళ్ళ మధ్యలో మొత్తం నీళ్లు, మురికి నీళ్లు, మొత్తం కంపు, పందులు, దోమలు, ఇవన్నిటితోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏ అధికారి కానీ, ఎమ్మెల్యేలు, ఇప్పుడు సునీత మేడం 2 సార్లు ఎమ్మెల్యే అయింది. మనకు కొత్తగా మున్సిపల్ ఏర్పడ్డది. మున్సిపల్ చైర్మన్ గారు వచ్చారు, వార్డు కౌన్సిలర్లు వచ్చారు, మాజీ సర్పంచులు వచ్చారు, ఎంతో మంది నాయకులు ఇట్లా వచ్చి అట్లా పర్యటన చేసి వెళ్ళిపోవడం మట్టుకే జరుగుతుంది తప్ప ఇక్కడ ఈ ఈ ఉన్న పెండింగ్లు ఉన్న పనులను దీన్ని పూర్తి చేసి ఇక్కడున్న జనానికి న్యాయం చేద్దామన్న ఆలోచన మాత్రం ఏమాత్రం లేదు. వాళ్ళు పబ్బం గడుపుకోనికే ఓట్ల కోసం వస్తారు. సరే, ఒక ఓటర్కు 500, 1000, 4000 ఇస్తున్నారు, ఓట్లు వేయించుకుంటారు తప్ప ఇక్కడ ఉన్న ప్రజానీకానికి మేలు జరిగే విధంగానైతే ఎవరు ఇక్కడ పట్టించుకుంటలేరు, ఎవరు చేస్తలేరు. ఎమ్మెల్యే గారు కూడా పర్యటించి చూసిపోయారు తప్ప మరి ఇప్పుడు లాక్డౌన్ అయ్యి కూడా ఇప్పుడు దాదాపు 6-7 నెలల కాలం అయిపోయింది. పనులు మాత్రం స్టార్ట్ చేస్తలేరు. ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని వెంటనే మోరీలను పూర్తి చేస్తే ఇక్కడ ఉన్న జనాలందరికీ మేలు చేసినట్టు అవుతుందని కోరుకుంటున్నాం. ఎమ్మడి అధికారులు దీన్ని స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నాము జనము. ఇక్కడ దోమలు, ఈ కరోనా పరిస్థితిలో ఉన్న పరిస్థితులను చూసుకొని ఉంటే ఎన్నిసార్లు చెప్పినా బేదిరాములు గారి. నా పేరు కలకుంట్ల లోకేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిని. ఇక్కడ స్థానికంగా ఆలేరు మున్సిపాల్లోని ఆదర్శ్ నగర్లో డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లో ఉంది. మా స్థానిక ఎమ్మెల్యే వారు కూడా 2-3 సార్లు వచ్చి పర్యటన జరిగింది. కాలువలు చూచిపోవడం మట్టుకే జరుగుతున్నది. ఇక్కడ 20 కోట్ల రూపాయలతో ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి అని చెప్పినారు. మరి ఆదర్శ్ నగర్కి ఇంతవరకు 1 రూపాయి కూడా పెట్టడం జరగలేదు. ఈ డ్రైనేజ్ సమస్యతో ఇక్కడ చిన్నపిల్లలకు ఈ కరోనా నేపథ్యంలో చాలా ఇబ్బంది అవుతుంది. దీని విషయంలో తక్షణమే స్పందించి ఇది పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఈ నిర్లక్ష్యం మరి ఆదర్శ్ నగర్ కక్ష సాధింపా లేకపోతే కాంట్రాక్టు లోపమా అర్థం కావట్లేదు. దీని విషయంపై 1 వారం రోజుల్లో స్పందించి పనులు స్టార్ట్ పెట్టకపోతే యూత్ కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున కాలనీవాసులందరూ ధర్నాకు సిద్ధమవుతున్నాం. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.